సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గోపి వెంకటేశ్వర ప్రసాద్. గీతా విద్యా పీఠం వ్యవస్థాపకులు మరియు పూర్ణయోగ ప్రోగ్రాం యొక్క ఆథర్. ఈరోజు మీ అందరి ముందు గీతా విద్యా పీఠం చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి ప్రస్తుతించడం నాకు చాలా సౌభాగ్యకరం. ఈ అవకాశం ఇచ్చినటువంటి సివిఆర్ ఓం ఛానల్కు నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మొదటగా ఇటీవల జర్మనీలో గీతా విద్యా పీఠంచే పూర్ణయోగ కోర్స్ యొక్క ఆవిష్కరణ జరిగినది. ఈ కార్యక్రమానికి భారత రాయబారి కార్యాలయం నుంచి రాయబారి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మా అందరి మనోధైర్యాన్ని ఈ కార్యక్రమంలో ముందడుగు వేయటానికి మా ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. అదేవిధంగా జర్మనీలో ఉన్నటువంటి అనేక ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థల యొక్క అధినేతలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ తమ ఆశీర్వచనాలను మాకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో గీతా విద్యా పీఠం యొక్క సమస్త బృందం ముందుకు వెళ్తూ ఉన్నది. భారతదేశంలో గీతా విద్య స్వయం శిక్ష ప్రచారం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ ఉగాది నాడు ప్రారంభించబోతున్నాము. దానికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు నేను మీకు ప్రస్తుతిస్తున్నాను. తమందరి యొక్క ఆశీర్వాదం చేత ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని, ఆబాల గోపాలము భగవద్గీత యొక్క అనేక యుగాలుగా మనకు అందబడుతున్నటువంటి జ్ఞానము అందరికీ అందించాలి. అదేవిధంగా పూర్ణయోగ సాధన ద్వారా మానవులందరికీ కూడా కళ్యాణం చేకూరాలని కాంక్షిస్తూ ఈ గీతా విద్య స్వయం శిక్ష ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము. మొదటగా ఈ గీతా విద్య స్వయం శిక్ష ప్రచారం యొక్క అంశాలేంటి, ఇందులో ఎవరెవరు పాల్గొంటారు, ఎలా ఈ కార్యక్రమం ముందుకు నడుస్తుంది, ఏ ఏ ప్రదేశాలలో, ప్రాంతాలలో, రాష్ట్రాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము, భారతదేశంలోనే మాత్రమా లేదా విశ్వవ్యాప్తంగా వేరే దేశాలలో కూడా ఈ కార్యక్రమం నడుస్తుందా, ఇలాంటి కీలకమైనటువంటి విషయాలు ఈరోజు నేను మీకు ప్రస్తుతించబోతున్నాను. గీతా విద్య స్వయం శిక్ష ప్రచారం ఆ వాక్యంలోనే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది స్వయం శిక్ష మరియు గీతా విద్య రెండు ప్రధానమైనటువంటి పదాలు ఇందులో మనకు గోచరిస్తున్నాయి. గీతా విద్య అనగా భగవద్గీతలో ఉన్నటువంటి అశేషమైనటువంటి జ్ఞానము, దానిని ఒక విద్యగా మనం అభ్యసించేటువంటి ప్రయత్నం చేయటం, అది గీతా విద్య. స్వయం శిక్ష అంటే స్వాధ్యాయం ద్వారా, సెల్ఫ్ స్టడీ ద్వారా ఎవరికి వారు ఈ యొక్క ప్రోగ్రామ్ని అధ్యయనం చేయటం, దాన్ని స్వయం శిక్ష అని మనం అంటున్నాము. భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని స్వయం శిక్ష ద్వారా నేర్చుకునేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి వరకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రచారం అనేటువంటి పదాన్ని వాడి ప్రచార మాధ్యమంగా అలాంటి ప్రక్రియతో మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. పూర్ణయోగ కార్యక్రమం యొక్క కీలకమైన విశేషాలను గురించి ఇప్పుడు నేను మీకు ప్రస్తుతిస్తాను. భగవద్గీతలో మనందరికీ తెలిసినటువంటి విషయమే. 18 అధ్యాయాలు మరియు 700 శ్లోకాలతో ఒక అద్భుతమైనటువంటి, అనాదిగా మనకు అందించబడుతున్నటువంటి ఒక జ్ఞానము అని చెప్పవచ్చు. 18 అధ్యాయాలు 700 శ్లోకాలలో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని ఎందరో గురువులు వారి వారి భాష్యాల ద్వారా మనకి
మరింత విపులంగా వివరించే ప్రయత్నం కూడా యుగ యుగాలుగా శతాబ్దాలుగా జరుగుతూనే ఉన్నది. ఈ జ్ఞానం వల్లనే భారతదేశం విశ్వ గురువుగా కీర్తించబడుతూ ఉన్నది, ప్రశంసించబడుతూ ఉన్నది. భారతదేశం వెలుపల పాశ్చాత్య దేశాలలో భారతీయుల పట్ల పాశ్చాత్యులకున్నటువంటి గౌరవం మనం సాధించినటువంటి సాంకేతిక ఆర్థిక ప్రగతి కాదు, భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రగతి, ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతికి అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణము, విద్య, జ్ఞానం యొక్క సముపార్జనకు కావలసినటువంటి అశేషమైనటువంటి మార్గాలు, అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటికి విశ్వమంతా కూడా భారతదేశాన్ని గౌరవిస్తుంది, భారతీయులకు సదా తమ యొక్క ప్రశంసలను అందిస్తూ ఉన్నది. అటువంటి గొప్ప విషయాన్ని, జ్ఞానాన్ని మరి మన భావి తరాలు నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి అంటే వారి వరకు ఈ కార్యక్రమం అందించాలి. మరి అందించాలి అంటే ఇప్పుడున్నటువంటి సమయంలో పిల్లలందరూ వారి వారి పాఠ్య పుస్తకాలు చదవటానికే సమయం సరిపోవడం లేదు అనేటువంటి ఒక మనోభావనతో ఉన్నటువంటి ఈ తరుణంలో భగవద్గీత లాంటి, యోగ శాస్త్రము లాంటి, యోగ సూత్రాల లాంటి విషయాలని చదవాల్సినటువంటి అవసరాన్ని, వాటి యొక్క ప్రాముఖ్యతను ఎలా మనం వారికి వివరించాలి, వివరించిన తర్వాత వారు దానిని అధ్యయనం చేయదగిన రీతిగా ఎలా సులభతరం చేయాలి, వారికి ఇతరత్రా సైన్సు, మ్యాథమెటిక్సు, కెమిస్ట్రీ సబ్జెక్టులను ఏ విధంగా అయితే పాఠ్య పుస్తకాల ద్వారా, టెక్స్ట్ బుక్కులు, వర్క్ బుక్కులు ఇలాంటి అధ్యయన పరికరాలను అందించడం ద్వారా పిల్లలు సులభముగా ఆయా సబ్జెక్టులను నేర్చుకుంటున్నారో, అదేవిధంగా భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా, అవసరమైనటువంటి అన్ని అధ్యయన పరికరాలను కూడా మనము వాటికి అందించగలిగితే పిల్లలు సులభముగా దీనిని అర్థం చేసుకోగలుగుతారు. ఈ దృక్పథంతో గీతా విద్యా పీఠంలో చాలా స్టడీ మెటీరియల్, అధ్యయన పరికరాలు, సామాగ్రిని మేము రూపొందించాము. ముఖ్యంగా టెక్స్ట్ బుక్ను 11 లిపులలో, తెలుగు, తమిళము, కన్నడ, మలయాళము, ఒరియా, ఇతరత్రా అన్ని భాషల యొక్క లిపిలో భగవద్గీతలో ఉన్నటువంటి సంస్కృత శ్లోకాలను చదవటానికి అనువుగా ట్రాన్స్లిటరేషన్ టెక్స్ట్ బుక్లను 11 భాషలలో మేము ప్రచురించాము. వీటి ద్వారా 35 ప్రపంచ భాషలలో ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యయనం చేయటానికి అవకాశం ఏర్పడింది. అంతేకాదు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు చాలా అర్థగర్భితంగా ఉంటాయి కావున వాటిని అర్థం చేసుకోవటానికి లెసన్స్ ద్వారా మాత్రమే కాకుండా మరొక నేపథ్యం కూడా తోడైతే పిల్లలు సులువుగా అర్థం చేసుకుంటారు కావున భగవద్గీత శ్లోకాల యొక్క అర్థాన్ని దృశ్య రూపంలో ప్రస్తుతించేటువంటి ఒక ప్రయత్నం కూడా గీతా విద్యాపీఠం చేసింది. 140 శ్లోకాలను ఎంపిక చేసి వాటిని 17 పాఠాలుగా విభజించి 3 కోర్సులుగా రూపొందించి మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాము. ఒక్కొక్క కోర్సు మానవుని యొక్క అభ్యున్నతికి ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది. తొలి కోర్సు యొక్క పేరు దేహ, రెండవ కోర్సు యొక్క పేరు జ్ఞాన, మూడవ కోర్సు యొక్క పేరు యోగ. దేహ అనేటువంటి కోర్సు ద్వారా ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సౌండ్ బాడీ ఫ్రమ్ భగవద్గీత మనం నేర్చుకుంటాము. అంటే మానవుడు దైహికంగా, భౌతికంగా అభివృద్ధిని సాధించడానికి కావలసినటువంటి సౌండ్ బాడీ, ఆరోగ్యవంతమైనటువంటి శరీరంను పొందడానికి కావలసినటువంటి సూత్రాలు అందులో భగవద్గీతలో నుంచి ఏరి ఎంపిక చేసి 6 పాఠాలుగా ఈ కోర్సులో మేము అందిస్తున్నాము. తర్వాతి కోర్సు జ్ఞానాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సౌండ్ మైండ్, మానసికమైనటువంటి అభ్యున్నతికి కావలసినటువంటి జ్ఞానాన్నంతటినీ కూడా 6 పాఠాలుగా జ్ఞాన అనేటువంటి కోర్సులో అందిస్తున్నాము. ఈ కోర్సులో మానవుడు తన యొక్క జీవితాన్ని ప్రాపంచికమైనటువంటి, మెటీరియలిస్టిక్ అయినటువంటి ఈ సమాజంలో ఏ విధంగా నిర్వహించాలి,
అంతేకాకుండా అంతర్ముఖంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా తన యొక్క ఎదుగుదలని ఏ విధంగా సులభతరం చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా రెండవ కోర్స్ అయినటువంటి జ్ఞాన కోర్సులో అందించబడతాయి. ఇక మూడవదిగా యోగా అనేటువంటి కోర్సులో భగవద్గీతలో బోధించబడినటువంటి 4 యోగ మార్గాలు ఏవైతే ఉన్నాయో కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం, ఈ 4 మార్గాల యొక్క విశిష్టతను తెలియపరిచేటువంటి విధముగా యోగా అనేటువంటి కోర్సును రూపొందించడం జరిగింది. ఈ 3 కోర్సులు కూడా భగవద్గీత ఆధారితంగా తయారు చేయబడినటువంటి కోర్సులు. మరి వీటికి జతగా 4వ కోర్సుగా జీవ అనేటువంటి కోర్సును రూపొందించాము. ఇది పతంజలి యోగ సూత్రాలను ఆధారితంగా తయారు చేయబడినటువంటి కోర్సు. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఇదేంటిది, భగవద్గీతకు పతంజలి యోగ సూత్రాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇక్కడ పతంజలి యోగ సూత్రాల యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది అని మీరు భావించవచ్చు. దానికి నేను ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, భగవద్గీత ఒక యోగ శాస్త్రం. భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాలను మీరు గమనించినట్లయితే ప్రతి అధ్యాయం ముగిసేటువంటి సమయంలో బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అథ ప్రథమోధ్యాయ ద్వితీయోధ్యాయ, ఈ విధంగా ప్రతి అధ్యాయం కూడా ముగుస్తూ ఉంటుంది. ఆ వాక్యంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భగవద్గీత ఒక బ్రహ్మ విద్య మరియు భగవద్గీత ఒక యోగ శాస్త్రం. బ్రహ్మ విద్య అనగా, బ్రహ్మ అనేటువంటి పదం ఇక్కడ విశేషణ పదం, అడ్జెక్టివ్గా వాడబడింది. మనం అస్త్రం అనే పదం వినే ఉంటాం, వెపన్ అన్నమాట. అన్ని వెపన్స్ కంటే, అన్ని అస్త్రాల కంటే తిరుగులేనిది మహత్తరమైనటువంటి అస్త్రాన్ని బ్రహ్మాస్త్రం అంటాం. అదేవిధంగా రాక్షసుడు, అన్ని రాక్షసుల కంటే, అందరికంటే శక్తివంతమైనటువంటి వాడు, క్రూరుడైనటువంటి వాడిని బ్రహ్మ రాక్షసుడు అంటాం. బ్రహ్మ అనేటువంటి పదాన్ని ఇక్కడ అడ్జెక్టివ్గా, అంటే ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక విషయాన్ని ప్రస్తుతించడానికి బ్రహ్మ అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది. మరి విద్య, బ్రహ్మ విద్య అనేటువంటి 2 పదాల యొక్క అర్థాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, విద్య అనేటువంటిది సాధారణంగా సాంకేతిక విద్య కావచ్చు, ఇప్పుడున్నటువంటి లిటరేచర్ విద్య కావచ్చు, ఇవన్నీ కూడా విద్యలైతే ఈ విద్యలన్నింటికీ ఉత్కృష్టమైనటువంటిది, వీటన్నిటికంటే కూడా చాలా గొప్పదైనటువంటి విద్యను బ్రహ్మ విద్య అంటాం. మానవుని యొక్క జీవితంలో ఇప్పుడున్నటువంటి సమయం మాత్రమే కాదు, జీవిత అనంతరం ఉపయోగపడేటువంటి ఒక అమూల్యమైనటువంటి జ్ఞానం కాబట్టి దీన్ని బ్రహ్మ విద్య అనేటువంటి పదాన్ని మనం వాడతాము. ఇక యోగ శాస్త్రం అనే పదానికి వివరణగా మనం చెప్పవలసింది ఏంటంటే, యోగం అనగా యుజ్యతే అనేన ఇది యోగః అన్నారు. అంటే ఏవైనా 2 వస్తువులు లేదా విషయాల యొక్క సంయోగాన్ని యోగం అంటున్నాం. మరి భగవద్గీతలో వేటి యోగం గురించి, వేటి సంయోగం గురించి ప్రస్తుతించబడుతూ ఉన్నది? మానవుని యొక్క దేహము, మనస్సు, ఆత్మల యొక్క యోగం, ఈ మూడింటి యొక్క సంయోగాన్నే యోగము అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి దీనికి సంబంధించినటువంటి శాస్త్రము కావున ఈ యోగాన్ని ఎలా అభ్యసించాలి, ఈ యోగం వల్ల కలిగేటువంటి లాభాలేంటి, ఈ యోగం ఎలా సంభవిస్తుంది అనేటువంటి అనేక విషయాలను ప్రస్తుతించినటువంటిది, మనకు పూర్తిగా వివరించినటువంటిది, ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిది భగవద్గీత కావున దీనిని యోగ శాస్త్రం అని మనం అభివర్ణిస్తాము. మరి యోగ శాస్త్రంలో ఇప్పుడు సైన్స్లో చెప్పాల్సి వస్తే దానికి కంపారిజన్గా ఒక ఎగ్జాంపుల్గా మనం స్పీడ్, వెలాసిటీ, గ్రావిటీ ఇలాంటి పదాలు వినే ఉంటాం. వీటి ద్వారా ఈ సృష్టిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కొన్ని అంశాలను సైంటిఫిక్ సొసైటీ, సైంటిఫిక్ సబ్జెక్టుల ద్వారా మనకు అవగతమవుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ఆహా ఎంత గొప్పది సృష్టి అనేటువంటి ఒక ఎన్లైటన్మెంట్, ఒక జ్ఞానోదయం మనందరికీ కలుగుతుంది. అదేవిధంగా భగవద్గీతలో ఉన్నటువంటి యోగ శాస్త్రం యొక్క విషయాలను మనము అధ్యయనం చేసినప్పుడు ఒక జ్ఞానోదయం మనందరికీ కలుగుతుంది. అయితే అలా మనలో
ఉదయించినటువంటి జ్ఞానాన్ని జీవితంలో అలవర్చుకోవటానికి, అన్వయించుకోవటానికి, వాటిని మన జీవన మార్గంలో ఉపయోగించుకోవటానికి కొన్ని టెక్నిక్స్ అవసరం ఉంటాయి. ఏ విధంగా అయితే స్పీడ్, వెలాసిటీ, ఇనర్షియా ఇలాంటి సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఒక టెక్నాలజీగా మారి ఒక కారుగానో, ఒక మోటార్ సైకిల్‌గానో మనకు చేరువైనప్పుడు వాటిని ఉపయోగించి మన జీవితాన్ని కొంత సులభతరం మనం చేసుకోవచ్చు. అంతే గదా! కారు ఉంటే దూరాన్ని తక్కువ సమయంలో మనము చేరుకోగలుగుతాము. అదేవిధంగా యోగ శాస్త్రం భగవద్గీతలో ఉన్నటువంటి యోగ విషయాలన్నిటినీ కూడా సూత్రాలుగా, టెక్నిక్స్‌గా మనకు అందించినటువంటి వాడు మహర్షి పతంజలి. ఇవి యోగాన్ని మన దైనందిక జీవితంలో ఏ విధంగా అభ్యసించాలి, దాని యొక్క లాభాన్ని మనం ఎలా పొందాలి అనేటువంటి దిశలో పతంజలి మహర్షి యొక్క సూత్రాలు ఉంటాయి. వాటి నుంచి 196 సూత్రాలు పతంజలి మహర్షి 4 పాదాలలో మనకు అందించారు. వాటి నుంచి 96 సూత్రాలను ఎంపిక చేసి జీవ అనేటువంటి కోర్సుని మేము రూపొందించడం జరిగింది. ఈ విధంగా దేహ, జ్ఞాన, యోగ, జీవ అనేటువంటి 4 కోర్సుల ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం మన భావితరాలకు అందించేటువంటి ఒక సదవకాశం గీతా విద్య స్వయం శిక్ష ప్రచారం. ఇక ఈ ప్రచారం ఎలా సాగుతుంది, ఎక్కడెక్కడ దీన్ని మనం చేస్తామనేటువంటి మాటకు నేను చెప్పదలిచింది ఏంటంటే, అన్ని ఊర్లలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాలలో కూడా దీన్ని చేయాలనేటువంటి సంకల్పం అయితే మాకు స్పష్టంగా ఉంది. ఇది అక్కడున్నటువంటి ప్రజలు భగవద్గీత ఇటువంటి ధార్మికమైనటువంటి విషయాల పట్ల కొంత అభిరుచి ఉన్నటువంటి వారు ఒక్కడుగు ముందుకు వేసి మాతో చేతులు కలిపినట్లయితే భారతదేశ పర్యంతం ఈ యొక్క జ్ఞానాన్ని మనం అందరికీ అందించవచ్చు. ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, దయచేసి కొంత సమయాన్ని కేటాయించి మన భావితరాలను వారి యొక్క మానసిక స్థితిని మరింత పటిష్టం చేయటానికి, ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటానికి మీరు ఒక్కడుగు ముందుకు వేసి గీతా విద్యా పీఠంతో చేతులు కలిపి గీతా విద్యా సహబోధకుగా దానికి కావలసినటువంటి ట్రైనింగ్ను మీరు అందుకొని ఆయా ఊర్లలో పిల్లలు ఈ యొక్క కోర్సును చదవటానికి అనువుగా సహాయపడవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. తద్వారా భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కోర్సును మనము వ్యాపించవచ్చు, విస్తరించవచ్చు. ఇలాంటి బ్రహ్మజ్ఞానాన్ని, అపూర్వమైనటువంటి జ్ఞాన సంపదను ప్రపంచానికి అందించగలిగినటువంటి సామర్థ్యం, శక్తి మనకు ఉంది కావుననే మనల్ని విశ్వగురువుగా ప్రపంచమంతా కూడా కీర్తిస్తూ ఉన్నది. మరి అటువంటి ఒక కీర్తిని సార్థకం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. అటువంటి అవకాశాన్ని గీతా విద్య స్వయం శిక్ష ప్రచారం ద్వారా మనము అందరూ కూడా చేపట్టి ముందుకు నడవాలి. ఇది ఈరోజు సమాజానికి చాలా అవసరమైనటువంటి విషయం. ఇక పిల్లలు ఈ కోర్సును ఎలా చెయ్యవచ్చు, వారు ఏ విధంగా ఈ కోర్సుని అధ్యయనం చేయవచ్చు అనేటువంటి మాటకు నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ కోర్సులో టెక్స్ట్ బుక్కులు మరియు వర్క్ బుక్కులను తయారు చేయడం జరిగింది. పిల్లలు ఆయా టెక్స్ట్ బుక్కులను కొనుక్కొని ఒక్కొక్క టెక్స్ట్ బుక్కును కేవలం 100 రూపాయల ఖరీదుతో మాత్రమే అందించేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈ 4 కోర్సులకు సంబంధించి ఒకే టెక్స్ట్ బుక్‌ని రూపొందించడం జరిగింది. తద్వారా ఎక్కువగా టూ మచ్ ఆఫ్ స్టడీ మెటీరియల్ కాకుండా ఒక్క టెక్స్ట్ బుక్‌తోనే 4 కోర్సుల్ని అభ్యాసం చేసేటువంటి ఒక అవకాశాన్ని ఇస్తూ, మరి ఎవరికి వారు ఎలా దీన్ని అధ్యయనం చేయవచ్చు, ఆయా కోర్సుల్లో ఆయా శ్లోకాల యొక్క అర్థాన్ని, వాటిని ఉచ్చరించాల్సినటువంటి విధానాన్ని ఎవరు నేర్పుతారు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. దానికి ఆ ప్రతి కోర్సులో, ప్రతి పాఠంలో కూడా ఒక క్యూఆర్ కోడ్‌ని మేము ప్రచురించడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్‌ని మనం దిననిత్యం ఉపయోగించేటువంటి మొబైల్ ద్వారా స్కాన్ చేయడం ద్వారా వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ పైకి వస్తాయి. ఆ వీడియోలలో శ్లోకాలను ఎలా ఉచ్చరించాలి అనేటువంటి రిసైటేషన్ వీడియో ఉంటుంది. దానిని విని
శ్లోకాల యొక్క ఉచ్చారణను మనం గమనించవచ్చు. ఆ తర్వాతి వీడియోస్లో ఆ పాఠాన్ని 3 భాగాలుగా విభజించి 15-18 నిమిషాలకు మించకుండా ఒక్కొక్క వీడియోని ఉంచడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. పిల్లల యొక్క ధారణా శక్తి ఇప్పుడు ఒక 20 నిమిషాలకు మించి ఉండడం చాలా కష్టతరమైనటువంటి ఒక కాలంలో మనం ఉన్నాము. కావున 20 నిమిషాలకు మించి ఏదైనా ఒక బోధన జరిపినట్లయితే, ఒకటి చెప్పినట్లయితే పిల్లలు దాన్ని గ్రహించలేకపోవచ్చు. అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి వాటిని బైటబుల్ చంక్స్ అంటాం ఇంగ్లీష్‌లో. అంటే నోటిలో పట్టగలిగినంత మాత్రమే ఉంచుకొని నమిలి మింగటం ఏ విధంగా సాధ్యమో, ఆ విధంగా ఒక్కసారి కూర్చున్నప్పుడు ఎంత మోతాదులో జ్ఞానాన్ని మనము విని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందో అంత మాత్రాన్నే ఒక పాఠంగా అందిస్తూ, ఒక్కొక్క పాఠాన్ని 3 భాగాలుగా విభజించి ఆ వీడియోస్‌ని మేము అందులో పొందుపరచడం జరిగింది. చివరగా ప్రతి శ్లోకాన్ని కూడా పద పరిచయం ద్వారా ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలి అనేటువంటిది లీడ్ ఫాలో మెథడాలజీని ఉపయోగించి మేము రికార్డింగ్ చేయడం జరిగింది. అందులో ఉచ్చరించినటువంటి శ్లోకాలను ప్రతిస్పందనగా పిల్లలు ఉచ్చరిస్తూ శ్లోకాల యొక్క ఉచ్చారణని చాలా స్పష్టంగా నేర్చుకోగలుగుతారు. ఇంతేకాదు ఈ కష్టతరమైనటువంటి భగవద్గీత జ్ఞానాన్ని సులభతరం చేయటానికి గ్రాఫిక్ ఇల్లస్ట్రేషన్స్ ద్వారా, బొమ్మల ద్వారా ఆ యొక్క శ్లోకాల యొక్క అర్థాన్ని విపులంగా అర్థం చేయించే ప్రయత్నం మేము చేస్తాము. వీటికి వర్క్ బుక్స్‌ని ప్రచురించడం జరిగింది. ప్రతి వర్క్ బుక్‌లో కూడా ఒక్కొక్క పాఠ్యాంశాన్ని దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్ ఇల్లస్ట్రేషన్‌ని అందిస్తూ, వాటిలో కలర్‌లు నింపటం, ఆ బొమ్మ గురించినటువంటి భావనలను అందులో ఎక్స్‌ప్రెస్ చేయటం, టెక్స్ట్ బుక్‌లో నుంచి శ్లోకాలను చూసి వర్క్ బుక్‌లోకి రాయటం, అదేవిధంగా టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్ అనువాదాన్ని తిరిగి వర్క్ బుక్‌లో రాయటం, చూచి రాయటం, ఈ విధంగా లెర్నింగ్ యాక్టివిటీస్, అధ్యయన కార్యక్రమాల ద్వారా పిల్లలు ఇంటరాక్టివ్ పద్ధతిలో ఈ యొక్క కోర్సుని అధ్యయనం చేయవచ్చు. ఈ కోర్స్ అంతా కూడా అధ్యయనం చేసి వర్క్ బుక్‌లో ఇచ్చినటువంటి టాస్క్స్, ఎక్సర్సైజెస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసిన తరువాత పిల్లలు ఆయా వర్క్ బుక్‌లను తమకు దగ్గరలో ఉన్నటువంటి సహబోధకు దగ్గరికి తీసుకువెళ్ళి వారికి చూపించినట్లయితే ఆ సహబోధకులు గీతా విద్యాపీఠం చేత రికగ్నైజ్ చేయబడినటువంటి ఎంపానల్ అయినటువంటి సహబోధకులు మీ యొక్క వర్క్ బుక్‌లను పరీక్షించి వాటికి వాలిడేషన్ కోడ్స్‌ని వారు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆ వర్క్ బుక్‌లో పిల్లలు చేసినటువంటి కంప్లీట్ యాక్టివిటీ వాలిడేట్ అవ్వటం, ఆ సమాచారాన్ని గీతా విద్యాపీఠానికి సహబోధకులు అందచేయటం, తద్వారా ఆయా పిల్లలకు గీతా విద్యాపీఠం చేత సర్టిఫికెట్లను మేము ఆ సహబోధకుల వరకు పంపించటం, ఆ సర్టిఫికేట్స్‌ని సహబోధకులు ఒక మంచి సందర్భంలో ఒక చిన్న కార్యక్రమంలాగా నిర్వహించి పిల్లలందరికీ పంచినట్లయితే వారి యొక్క మనోబలం మరియు ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఈ విధంగా మనమందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడానికి కావలసినటువంటి అన్ని అంశాలను పొందుపరిచి సిద్ధంగా ఇవి ముందుకు వస్తూ ఉన్నాము. మరి మీరందరూ కూడా చేయూతనివ్వాలి, ఒక్కడు ముందుకు వెయ్యాలి, మన భావితరాన్ని పటిష్టంగా తీర్చిదిద్దాలి. కేవలం వైజ్ఞానికమైనటువంటి విద్య మాత్రమే కాకుండా ఆత్మ అనుసంధానం చేసుకొని జీవితాన్ని సంపూర్ణం చేసుకోవడానికి కావలసినటువంటి సమస్త జ్ఞానాన్ని పూర్ణయోగా ప్రోగ్రాం ద్వారా పిల్లలు అందిపుచ్చుకొని ఒక ఐడియల్ సిటిజన్స్‌గా ఈ దేశ భవిష్యత్తును తమ చేతులలో తీర్చిదిద్దగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి భావితరంగా వారు ఎదగాలి. అందుకు మనమందరూ దోహదపడాలి. ఈ కార్యక్రమానికి మీరందరూ అధ్యయనం చేసినందుకు చాలా సంతోషంగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మరొక్కసారి చివరగా ఇటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించి దాన్ని మీ ముందుకు తీసుకురావటానికి మాధ్యమంగా నిలబడి మనకు వారధిగా ఉంటూ ఈ కార్యక్రమం యొక్క ప్రారంభానికి శ్రీకారం చుట్టడానికి సహాయపడినటువంటి సివిఆర్ ఓం ఛానల్
యాజమాన్యానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి ఈ యొక్క సపోర్టు ఎన్నటికీ మేము మరువలేం. గీతా విద్యాపీఠం వేస్తున్నటువంటి తొలి అడుగులకు వారు బాసటగా నిలబడ్డారు. ఇలా మనమందరం కూడా కలిసి ఒకరికొకరు తోడ్పడుతూ మనం ముందుకు వెళ్ళాలి. మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, నమస్తే, శుభం.